హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో జొన్నలతో పాతకాలం నాటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినేయొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి రెసిపీ. ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు జొన్నల్ని తీసుకోవాలి. నీళ్లు పోసి 1-2 సార్లు జొన్నల్ని శుభ్రంగా బాగా కడగాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పల్లీలని వేసుకోండి. పల్లీలను వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. చూడండి, జొన్నలు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి బాగా కడిగేసి ఇవి ఉడికించుకోవడానికి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి జొన్నలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, జొన్నలు చక్కగా ఉడికిపోయాయి. నీళ్లు కూడా ఎక్కువగా మిగలలేదు, కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక జాలి గిన్నెలోకి వేసేసుకొని ఎక్స్ట్రా నీళ్లు ఏవైనా ఉంటే డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చీలని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో సన్నగా తరిగిన 3-4 పచ్చిమిర్చీలను కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లిపాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే కొద్దిగా ఇంగువని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇందులో మనం ఉడికించుకున్న జొన్నలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారపొడినైనా వేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేశారంటే జొన్నలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. మరీ ఎక్కువగా కుక్ చేశారంటే జొన్నలు గట్టిగా అయిపోతాయి. చివరగా ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ తురుముకి బదులు పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని, కొద్దిగా నిమ్మరసంని వేసుకోవాలి. క్యారెట్ తురుము, నిమ్మరసం ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, జొన్నలతో గుడాలు రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.